హాయ్ అందరికీ ఇప్పుడు మన తెలంగాణ స్టైల్లో కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ తీసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఆ తర్వాత పసుపు వేసి కట్ చేసినటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక టమాటా సరిపోతుంది. పావు కిలోకి ఒక టమాటా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి వేసుకొని మీరు కూడా చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కారం టమాటా అంతా కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనం తీసుకున్నటువంటి చింతపులుసు తీసుకోవాలి. అంటే చింతపులుసు మనం పులుపుని బట్టి తీసుకోవాలండి. చింతపండు పులుపుని బట్టి బాగా ఎక్కువ తీసుకోకూడదు. అందుకు కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, జీలకర్ర మెంతుల పొడి, సాల్ట్, ధనియాల పొడి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.